వాళ్ళు చేసిన అరాచకాలు అంతకుముందు జీవితం అక్కర్లేదు, తర్వాత జీవితం అక్కర్లేదు. ఆ రోజు ఎన్నికల రోజు వాళ్ళు చేసిన దౌర్జన్యం మామూలుగా అయితే వాళ్ళు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలన్నంత దౌర్జన్యం చేశారు. సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఎందుకని ఆ రోజు ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు? కానీ శాశ్వతంగా అతన్ని జీవితంలో ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అతన్ని బ్యాన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు అతన్ని. అటువంటి కార్యక్రమాలకి ఎదురొడ్డి నిలబడినటువంటి శ్యామ్ని, వల్లెడి తిరుపతి స్వామిని, వారి బృందాన్ని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. ఒకవేళ తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి కాదు, మా పరిస్థితి కంటే కూడా ముందు వాళ్ళిద్దరి పరిస్థితి ఏ రకంగా ఉండేది కూడా మీరు అంచనా వేసుకోవాలి. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది కాబట్టి ఈ రోజు మీ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆయన మీ ప్రాంతానికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సింగరాజు రాంబాబు గారు చెప్పినట్టుగా శ్యాము అక్కడ వస్తాడు, ఎమ్మెల్యే గారు తీసుకుంటారు తీసుకురాను, అసలు చెప్పాల్సింది బుక్కు చూడుగా చెప్పేయటం, ఇది పని చేయాలంటారు, వెళ్ళిపోతారు, వినడు, చేయకపోతే మాత్రం మళ్ళీ అమలు పడతానే ఉంటాడు. కాబట్టి మీ ప్రాంతాన్ని మాత్రం నిజంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రం తప్పకుండా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మీరు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ గుర్తింపు తీసుకురావడంలో కానీ అత్యవ ధైర్యం చూపించినటువంటి శ్యామ్ని తిరుపతి స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శ్యామ్ని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను.